ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, వృషభ రాశి వాళ్ళకి సంబంధించి మంచి పవర్ఫుల్ రెమెడీస్ ఏమైనా ఉంటే ఈరోజు మనం మాట్లాడదాము. సో మరి వీరికి సంబంధించి అదృష్టం కలిసి రావాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా, ఐశ్వర్యం పెరగాలన్నా, మరి కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకూడదన్నా కూడా, మరి వీళ్ళు ఎలాగే జీవితంలో అభివృద్ధి సాధించాలంటే ఎలాంటి పరిహారాలు నిత్యం వీళ్ళు చేసుకుంటూ ఉంటే లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుందంటారు? నిత్యము వీరు చేసుకొని ఉంటే బాగుంటుంది అని నేను ఎవరికి చెప్పను. ఎందుకు అంటే ఏ గ్రహము ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకు సంబంధించి మంచి చెడు అందరూ అనుభవించాల్సిందే. దీనినే కర్మ ఫలితము అంటారు. విన్నారా? మనకి ఇక్కడ సూర్యుడు తండ్రి కారకుడు, చంద్రుడు తల్లి కారకుడు, కుజుడు మనకు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు, బుధుడు మనకు రిలేటెడ్ మన మాటకు కారకుడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రహాలకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు జాతకంలో రాహు నీచలో ఉన్న కొన్ని స్థానాలలో రాహు ఉన్నా కూడా ఆ వ్యక్తి స్త్రీలు కానీ పురుషులు కానివ్వండి స్మోక్ చేస్తారు, హుక్కా కొడతారు, ఇంకేమైనా కావచ్చు, చెడు మార్గం అధికంగా ఉంటుంది. శని నీచలో ఉన్న శనికి సంబంధించినటువంటి ఇబ్బందులు జాతకంలో ఏర్పడేటువంటి సందర్భాలలో ఉన్న కొంచెం నీచమైనటువంటి పురుషులతో స్త్రీలతో సంభోగాలు ఉంటుంది. కుజునికి సంబంధించిన ఇంపాక్ట్ ఎవరికైతే సరిగ్గా ఉండదో ఇల్లీగల్ అఫైర్స్ ఇలాంటివి పెట్టుకునే ఛాన్సెస్ అధికంగా ఉంటుంది, స్త్రీలైనా పురుషులైనా. ఎవరైతే నెంబర్ 9, 18 అదేవిధంగా 27 ఈ సంఖ్యలో జన్మిస్తారో వీరికి తప్పకుండా ఒక బ్రేకప్ కానివ్వండి, రెండవ వివాహం కానివ్వండి ఉండే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. సో మరి వృషభ రాశి వారికి సంబంధించి అంటే వీరి కర్మను మోసేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వృషభ రాశి వారికి 2025 ఆగస్టు నుండి వ్యవస్థ బ్యాడ్గా మారింది. ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ అనేటువంటిది ఏర్పడింది. 100% ఏదో ఒక ఇన్సిడెంట్ ఏర్పడుతూ వస్తూ ఉన్నది. గడచిన సుమారుగా 5-6 నెలల నుండి వ్యవస్థ బాగా లేదు. అది ఫైనాన్స్ రిలేటెడా, లేదా ఆర్థికంగానా, ఆరోగ్యంగానా, అసలు ఏ పని అనుకున్నా ముందుకు వెళ్ళటం లేదా? అరే ఎక్కడ చూసినా వృషభ రాశి వారికి ఎక్సలెంట్గా ఉంది, అద్భుతంగా ఉందని చెప్తున్నారు. మరి గురువుగారు అని నన్ను చాలామంది అడుగుతున్నారు. నేను డైరెక్ట్గా ఒకటే చెప్తున్నా, వా వి వు వే ఈ పేర్లతో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఎదుర్కోబోతున్నారు. రెడీగా ఉండండి. వా అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వారు. ఇక్కడ బ్రేకప్స్ కానీ, భార్యాభర్తలలో గొడవలు కానివ్వండి, విపరీతమైనటువంటి అప్పులు కానివ్వండి, ఇలాంటివి జరగబోతున్నవి, జరిగే ఛాన్సెస్ ఉన్నవి. మంచి సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి హీరోలకు, హీరోయిన్లకు వారి విషయాలు ఏవైతే సీక్రెట్ విషయాలు ఉన్నాయో అవి బట్టబయలయ్యే పరిస్థితి ఉన్నది. ఇలా ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు ఉదాహరణకు, తనది మేషరాశి. 2018-19లోనే చెప్పను బ్రదర్ అనేటువంటి కాంట్రవర్సీకి తెరలేపుకున్నాడు. 2016, 17, 18 ఇదే పీరియడ్లో మ్యాక్సిమం ఈ టైంలో తనకు సుమారుగా అష్టమ శని ప్రారంభమైంది. అష్టమ శని ప్రారంభమైంది కనుక ఆ అష్టమ శని ప్రారంభం అయ్యేటువంటి సందర్భాలలో ఒక 2 హిట్లు కొట్టిండు. లైక్ సరైనోడనో ఇంకేదేదో, అంటే ఉదాహరణ చెప్తున్నాను. తనది వృషభ రాశి కాదు, మేషరాశి, అంటే ఉదాహరణ నేను. కనుక మళ్ళీ ఇప్పుడు ఏలినాడు శని ప్రారంభమైంది. 2025 జనవరి నుండి ఇబ్బందులే. పోలీస్ స్టేషన్ వెళ్ళి రావడాలు, పుష్ప మూవీలో ఎవరో మరణించడాలు. హిట్ అయింది కానీ సెలబ్రేట్ చేసుకోలేని పరిస్థితి. అర్థమైందా? సో అలాంటివి మీకు ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వా అక్షరం మీద వరుణ్ సందేశ్ కానీ,
వా అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి రాజకీయ నాయకులకు, వా అక్షరంతో వా వి వు వే పేర్లతో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో గడచిన 2018, 19, 20లో ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీ గుండెకు తెలుసు. నేను చెప్పను ఇది అది అని చెప్పి, మనిషి ముఖం చూస్తే చెప్పేస్తా, అంతటి సబ్జెక్టు మనది. 2018 ఆగస్టు నుంచి 2020 ఆగస్టు లోపు తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అది ప్రదేశ మార్పుల, హెల్త్ రిలేటెడా, లేదా గొడవలు జరగడాలా, వివాహమై వెళ్ళిపోవడాలా, కన్సీవ్ అవ్వడాలా, సంతానము ఏర్పడడాలా, ఏదైనా కావచ్చు, ప్లస్ ఆర్ మైనస్ అన్నీ ఉన్నవి ఈ టైంలో. అదేవిధంగా ఇదే సమయంలో 2018, 19, 20లో ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో అప్పుడు అనుభవించినటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అంతకు 100 రెట్ల బాధలు ఈ 2026 ఆగస్టు నుంచి అనుభవించబోతూ ఉన్నారు. కనుక వారి వారి వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశలో శని దశ ప్రారంభమైతే 18, 19 సంవత్సరాలు ఉంటుంది ఇబ్బంది. అందులో మొదటి 2.5 సంవత్సరాలు పీక్స్. ఒకవేళ రాహు దశ ప్రారంభమైతే మరి ఆ రాహు వారి జాతకంలో ఎక్కడుందో దానికి సంబంధించిన ఏదో ఒక మాయ, నువ్వు ₹1,00,000 నీకు నెలకు 10,000 ఇస్తా అని కానీ, లేదా 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయి నీకు నెలకు 2 లక్షలు వస్తాయని కానీ, నీ డబ్బులు ఎప్పుడు పడితే అప్పుడు మీరు రిసీవ్ చేసుకోవచ్చు అని కానీ. ఇప్పుడు మంగ్లీని చూడండి, మంగ్లీకి సంబంధించింది, ఇలాంటి వారికి సంబంధించినటువంటిది ఇవే జరుగుతుంది. ఇక్కడ మోసపోయినటువంటి వారు చాలా మొత్తంలో వృషభ రాశి వారే ఉన్నారు. ఓపెన్ ఛాలెంజెస్ చెప్తున్నా, వృషభ రాశి వా వి వు వే పేర్లతో ఉండేటువంటి వారు. నాగబాబు కొడుకు పేరు వరుణ్ తేజ్ కానీ, విష్ణుప్రియ వర్షిని సంబంధించింది కానివ్వండి, ఉండేవి ఇందులో బయటకు వస్తారు. ఇంకా అది ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చెప్పలేము. ఉదాహరణ నేను చెప్పా కనుక ఇప్పుడు ఇదే కరెక్ట్, మంచిగా దొరికింది. వాక్షరం వారు జాగ్రత్తగా ఉండండి, ఇంతే నేను చెప్పేటువంటి విషయం. కనుక మీకు జరగబోయేటువంటి చెడును తెలుసుకోండి. నా పాయింట్ ఒకటే, మంచి ఎలాగో జరుగుతుంది, మీరు ఆనందంగా ఉంటారు, కానీ చెడు ఏమిటి అనేది, ఏ రకంగా రాబోతుంది అనేది మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా నేను చెప్తాను. సో ఓవరాల్గా వృషభ రాశి వారు 7 శనివారాల వ్రతం వీరికి బాగుంటుంది. ప్రతి శనివారము 7 శనివారాలు వ్రతం చేయాలి, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళాలి, 108 ప్రదక్షిణలు చేయాలి. దీని తర్వాత దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి దత్తస్తవాన్ని చదువుకోవాలి. అదేవిధంగా ఎక్కడైతే గణపతి దేవాలయం ఉంటుందో ప్రతి బుధవారం కూడా గణపతి దేవాలయానికి గరకను సమర్పిస్తూ, నెలలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి రోజు మీ గోత్రనామాలపై హోమం జరగడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఇంకా వీరు విశేషంగా ఏమైనా చేసుకోవాలి అది ఇది అని అనుకునేటువంటి సందర్భాలలో వృషభ రాశి వారు తప్పకుండా కూడా శుక్రవారము ఉదయం 5:30 నుండి 6:30 లోపు లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక 2 మట్టి ప్రమిదలు పెట్టాలి, అందులో రాళ్ళ ఉప్పు పోయాలి, అందులో 2 మట్టి ప్రమిదలు పెట్టాలి, మళ్ళీ నెయ్యి పోసి ఒక 2 వత్తులు తూర్పు సైడు, ఒక 2 వత్తులు ఉత్తరం సైడు, 2 వత్తులు మనకు ఈశాన్యం సైడుగా వేసి దీపారాధన చేయాలి. చేసి చక్కగా కూడా లలితా సహస్రనామాలు కానివ్వండి, అమ్మవారికి సంబంధించి శ్రీ సూక్తం కానివ్వండి చదువుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఉత్తరం వైపు వీరు ఎంత దీపారాధన చేస్తే అంతటి ఫలితం ఉంటుంది. ఓవరాల్గా ఈ వృషభ రాశి వాళ్ళకి అన్ని విధాలా కలిసి రావడానికి అద్భుతమైన పరిహారం తెలియజేశారు. ధన్యవాదాలు. మహాదేవ.